మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు నిన్న నాకు ఒక సోషల్ మీడియాలో, ఒక ప్రింట్ మీడియాలో ఒక న్యూస్ రావడం జరిగింది. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. చాలామంది తప్పు చేస్తుంటాం. ముఖ్యంగా ఇంట్లో మహిళలు చేసేటువంటి తప్పు ఏంటంటే, కాచిన నూనెను మళ్ళీ మనం వంటల్లో వాడడం అనేటువంటిది సాధారణంగా ప్రతి గృహంలో చూస్తుంటాం. అయితే దీనికి సంబంధించినటువంటి వార్త నేను నిన్ననే చూడడం జరిగింది. ఈ కాచి వడబోచిన నూనెను మళ్ళీ వంటల్లో, తాలింపులో కానీ వివిధ రకాలటువంటి వంటల్లో వాడడం వల్ల మనకు చాలా రకాలటువంటి, ముఖ్యంగా మెదడుకు ముప్పు వాటిల్లుతుందని, అదేవిధంగా జీర్ణాశయ సంబంధించినటువంటి క్యాన్సర్లు, అనేక రకాలటువంటి క్యాన్సర్లు వస్తాయని, అట్లాగే కాలేయ సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని, కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుందనేటువంటిది, అదేవిధంగా మన శరీరంలోని మెటబాలిజం పూర్తిగా దెబ్బతింటుందని, శరీర సమతుల్యత కూడా దెబ్బతింటుందని అనేక రకాలటువంటి పరిశోధనలు, ముఖ్యంగా అమెరికాలోని సెంటర్ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి సంస్థ యొక్క అధ్యయనం లోపల, ఆ బృందం యొక్క అధ్యయనం లోపల తేలడం జరిగింది. సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా మనము అప్పాలు కానీ, అప్పడాలు కానీ, పండుగలకు ఈ నూనెను వాడుతుంటాం. వాడిన తర్వాత ఖచ్చితంగా అది మిగులుతుంది. మిగిలిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే, అది ఒక డబ్బాలను, సీసాలో పెట్టుకొని మళ్ళీ తెల్లవారి దాన్నే మళ్ళీ వాడుతుంటాం. తాలింపులో కానివ్వండి, మళ్ళీ అప్పాలు చేయడానికి, పూరీలు చేయడానికి, బజ్జీలు చేయడానికి. ముఖ్యంగా దాన్ని పారవోసేటువంటి ధైర్యం రాదు ఎవరికి కూడా. ఎందుకంటే అది మండడం వల్ల, దాని యొక్క విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలో మండడం వల్ల దాని యొక్క పూర్తిగా పౌష్టికత లోపిస్తుంది. ఆల్రెడీ దాన్ని ఒక్కసారి వాడుకుంటే దాని యొక్క పౌష్టికత, దాని యొక్క గుణాలన్నీ కూడా చచ్చిపోతాయి. ముఖ్యంగా ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి పొరపాటు. అదేవిధంగా హోటళ్ళలో ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు మిగిలినటువంటిది మళ్ళీ రేపు కూడా అందులోనే బజ్జీలు వేయడం అనేటువంటిది, 24 గంటల తర్వాత మళ్ళీ అందులో పూరీలు చేయడం, లేకుంటే అదే నూనెలో కొత్త నూనె పోసి కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. హోటళ్ళలో ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఇది రోడ్డు పైన మిరపకాయల బజ్జీలు కానీ, ఇంకా చాలా రకాలటువంటి పకోడీలు అమ్మేటువంటి బజ్జీల బండిల లోపల ఖచ్చితంగా ఇది జరుగుతుంటుంది. మన ఆరోగ్యం గురించి వాళ్ళకేం అవసరం కాబట్టి ఆ విధంగా ఇది పొరపాటు జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా విందులు, వినోదాల్లో, ఫంక్షన్స్లలో కూడా చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవైపు ఈ పూరీలు కానీ, అన్ని బజ్జీలు కానీ, మిరపకాయ బజ్జీలు కానీ, పాపడాలు కానీ అన్నీ చేసిన తర్వాత ఆ నూనె దాన్ని ఏం చేయాలి? ఆ నూనెను పారవేయరు వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ దీన్ని పప్పులు వండడానికి, సాంబార్ వండడానికి ఈ నూనె లోపల, ఈ యొక్క కూరగాయల వంటకం లోపల వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది అది. కాబట్టి ఇటువంటి ముఖ్యంగా క్యాటరింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆ తప్పు చేస్తారు. దాన్ని వృధా చెయ్యరు. వాళ్ళు ఆర్థికంగా లాభపడడానికి, ఎందుకు దాన్ని పారవోస్తే నష్టం వస్తుంది, ఇంకా కొత్త నూనె వాడాలనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ పొరపాటును మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే, మన జీవన శైలిని మార్చుకుంటే, సాధారణంగా ఇప్పుడు వచ్చేటువంటి రోగాలన్నీ కూడా మన జీవన శైలిలోని లోపాల వల్లనే వస్తున్నాయనేటువంటిది, ఇది చాలా పెద్ద ముప్పు తెస్తున్న నేపథ్యంలో మనం సాధ్యమైనంత వరకు కాచిన నూనెను వాడకుండా ఉండడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. ఈ చిన్న సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్.